జాతీయ రహదారుల్లో పశువుల వల్ల కలిగే ప్రమాదాలకు ఇదో నిదర్శనం. నెల్లూరు జిల్లా మనుబోలు దగ్గర పశువులు అడ్డం రావడంతో ముందు పోతున్న లారీ డ్రైవర్ బ్రేక్ వేశాడు. దీంతో వెనకనే వస్తున్న లారీ ఢీకొనింది. 2 వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు చిన్న గాయాలతోనే బయటపడ్డారు. అయితే ప్రతిరోజు ఎక్కడో ఒక చోట పశువుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపైకి పశువులు రావడం నిషిద్ధం. వాటి రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని చోట్ల అండర్ పాస్లు ఏర్పాటు చేస్తారు. అయితే జాతీయ రహదారుల సంస్థ టోల్ ఫీజులపై ఉన్న శ్రద్ధతో అణుమాత్రం కూడా ఈ విషయంలో ఆలోచించదు. పశువుల వల్ల జాతీయ రహదారులపై దారుణ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాదికి కనీసం 20,000 మంది కేవలం పశువులు అడ్డం రావడంతో జరిగే ప్రమాదాల్లో చనిపోవడమో గాయపడమో జరుగుతుంది. అమాయక మూగజీవాలు కూడా బలవుతున్నాయి. అయినా పాలకులు పట్టించుకోరు. ఈ విషయంలో మూగజీవాలను కంట్రోల్ చేసే బాధ్యత, వాటి రాకపోకలకు అండర్ పాస్లు నిర్మించే బాధ్యత ప్రభుత్వాలదే. లేకుంటే వాటి వల్ల ప్రమాదాల్లో చనిపోయే ప్రజల ప్రాణాలకు కారణం కూడా పాలకులదేనన్న నిజం కూడా పరిగణలోకి తీసుకోవాలి. బండి గ్యాప్ పెట్టుకుని వెళ్తే సమస్యలు రావు. అది మేலே వచ్చి నెంబర్ ప్లేట్ ఫోటో ఎక్కువ